మేము భాస్కర్ హోమ్ ఫ్లాట్ ఓనర్స్ మాట్లాడుతున్నాం. మాది ఫ్లాట్ నెంబర్ 213. మా పేరు శ్రీదేవి. మేము 2024 జనవరి 6న ఇక్కడ 3 బెడ్రూమ్ ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందు, అగ్రిమెంట్కి ముందు కూడా ఈ అపార్ట్మెంట్ చాలా మంచి ప్లానింగ్తో కట్టించాము. కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా బాగుంది, బ్రాండెడ్ ఐటమ్స్ని యూజ్ చేసాము అని అన్నారు. అయితే అది అంత ఫేక్. ఇక్కడ వాడింది అంతా బయట చూపించింది ఒక మెటీరియల్ వాడారు, తర్వాత లోపల ఒక మెటీరియల్. ఇంకా మేము తీసుకొని 2 years కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే హౌస్కి క్రాక్స్ రావడం, బీమ్స్కి క్రాక్స్ రావడము, అప్పుడే గోడలు కూడా నెమ్మెక్కడము, వర్షం వస్తే ఎక్కడ బిల్డింగ్ పడిపోతుందో అని భయపడము. ఇప్పుడు కూడా ఎక్కడైతే ఈ మీడియా ముందు మేము మాట్లాడుతున్నామో ఇక్కడ నిలబడడానికి కూడా జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే అదురుతా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దినదిన గండంగా బతుకుతున్నాము. దాదాపు 70 నుంచి 80 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాము. ఇక్కడ ఏదో బస్ స్టాండ్కి దగ్గర అన్నిటికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాము. మెయిన్ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. 2-3 సార్లు దొంగతనాలు కూడా జరగడం జరిగింది. పట్టపగలే 2-3 బైక్స్ పోయాయి. రాత్రిపూట్ల ఇంట్లో కూడా దొంగలు వచ్చి అవి మనుషులపైన దాడి చేయడము, మొబైల్ ఫోన్స్ పోవడం, డబ్బులు పోవడం, ఇలాంటి ఇష్యూస్ కూడా ఈ 2 yearsలోనే చూసాం. అపార్ట్మెంట్ చూసేకి మేము వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ ఉంది, జిమ్ ఉంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది, ఏవేవో చూపించారంతా సినిమాల్లో చూపించినట్టు కలర్ఫుల్గా చూపించారు. అయితే ఇది ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ఉంది అన్నారు. తర్వాత పార్కింగ్ కోసం 2 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు మా నుంచి. ఇంతవరకు పార్కింగ్ అలాట్మెంట్ అనేది జరగలేదు. తర్వాత 50,000 ఈ ఆర్ఓ వాటర్ కోసం తీసుకున్నారు. అసలు ఆర్ఓ వాటర్ కాదు కదా, ఆ మిషన్స్ కూడా ఎట్లా ఉన్నాయో ఏమున్నాయో తెలియదు. అయితే రోజు వాటర్లో నల్లగా రావడము, పక్కనే మనకు కాల్వ ఉంది, ఆ కాల్వ వాటర్ కూడా ఈ వాటర్తో కలవడము, మున్సిపల్ వాటర్తో. సో చాలా బ్లాక్గా రావడం, దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. డాక్టర్కి మా పాపకి కొంచెం స్కిన్ అలర్జీ కూడా వచ్చి మొన్న రీసెంట్గా బెంగళూరుకి కూడా తీసుకెళ్ళాము. అయితే వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల అని అన్నారు. దాదాపుగా 80 నుంచి 90,000 వరకు మేము మా పాప కోసం ఖర్చు పెట్టుకున్నాం. స్కిన్ అంతా అలర్జీ రావడం, అసలు వాటర్ తాగాలన్నా కూడా భయం అయ్యే పరిస్థితిలో బతుకుతున్నాం. సో ఇప్పటికైనా ఈ విషయాలన్నీ మీడియా దృష్టికి తీసుకెళ్ళి మీరు అందరూ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మాకు ఒకటే డిమాండ్, ఇదంతా బిల్డింగ్ పలుకొట్టించి మంచి మెటీరియల్తో, బ్రాండెడ్తో మాకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్షన్ అన్నా చేసి ఇవ్వండి. లేదు అంటే మేము 70 to 80 lakhs ఎంత అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టామో మా అమౌంట్ మాకు వెనకాల వచ్చేటట్టన్నా చేయండి. ఇది మా ప్రధాన డిమాండ్స్. హోమ్స్ నుంచి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నవి ఏమంటే, మా ఫ్లాట్ నెంబర్ 106. మేము ఒక 4 years నుంచి అక్కడే ఉంటున్నాము. కానీ మేము ఇక్కడ ఉంటున్నాము, కానీ అది మా ఇల్లు ఎలా ఉంది అంటే పైనుంచి పెచ్చులు ఊడిపోతున్నాయి, నీళ్లు కారుతున్నాయి, మరి వాచ్మెన్ లేరు మాకు. ప్లస్ ఇక్కడ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ప్లస్ ఇక్కడ ఇంటి పిల్లర్లలో కడ్డీలు అన్నీ కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాయంటే ఆ కడ్డీలు చూస్తే మాకే డౌట్గా ఉంది, ఎప్పుడు పడిపోతుందో ఈ బిల్డింగ్ అనేది మాకే తెలుస్తుంది. ఇంజనీర్ వరకు ఎందుకు, ఇప్పుడు మాకే అర్థమైపోతుంది ఆ పిల్లర్ను చూస్తుంటే. ఎక్కడ చూసినా ప్యాచెస్ రిపేర్ చేస్తుంటారు. కానీ అవి మళ్ళీ సేమ్ స్థితికి వర్షాలు వచ్చినప్పుడు అంతే, మళ్ళీ వర్షం రాకున్నప్పుడు కూడా చీలుతున్నాయి ఫ్లాట్స్. ఇంట్లో మాకు క్రాక్స్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే మాకు వర్షం అంటే ఎంత భయం అంటే ఇప్పుడు అంత ఉంది మాకు ఇంట్లో ప్రాబ్లమ్. ప్లస్ కరెంట్ పోతూనే ఉంటుంది. ప్లస్ కాలువ నీళ్ళు కలుస్తున్నాయి, మా తాగే నీటిలో కూడా కలుస్తున్నాయి వాటర్లు. పక్కనే కాలువ ఉంది కాబట్టి లిఫ్ట్ కూడా పని చేయట్లేదు. లిఫ్ట్ అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి పని చేస్తుంది, అది కూడా అస్సలు ఎప్పుడంటే అప్పుడు స్టాప్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ మాకు అందరూ కూడా ఈ భాస్కర్ హోమ్స్ అధినేత అయినటువంటి భాస్కర్ గారి ద్వారా మోసపోయారని చెప్పొచ్చు. ఇక్కడ ఉండేటువంటి చాలామంది ఉద్యోగస్తులు, అలాగే వ్యాపారస్తులు, మంచి స్థాయిలో ఉండేటువంటి వారు కూడా ఈ రోజున వారు తీసుకున్నటువంటి ఫ్లాట్ ద్వారా మోసపోయారు. మాకు ఇచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి అవి ఇస్తామని చెప్పి ఈ రోజున ఏవి లేకుండా ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్కి ఉండాల్సిన హంగులు, కనీసం వాచ్మెన్, సెక్యూరిటీ ఇవి కూడా లేకోకుండా మేము 3-4 ఏళ్ళుగా బ్రతుకుతున్నాం. ఈ రోజున ఎక్కడ చూసినా సరే గోడలకు కానీ, బీమ్స్ కానీ, కాలమ్స్ కానీ, ఎవ్రీవేర్ క్రాక్స్ కనిపిస్తున్నాయి.
ఎప్పుడు ఏ క్షణంలో ఆ పడిపోతాయినటువంటి భయంతో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నాం. ఒకరు కాదు, అందరము కూడా ఒకరు తెలియకుండా ఒకరు మేము కొనుక్కున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నాయనేటువంటి ఎవరు చెప్పలేదు. మాకు తెలిసిన తర్వాత ఇతరులకి కొద్ది వరకు మేము ఇలా సఫర్ అవుతున్నామని చెప్పామే, కానీ దీంట్లో చేరద్దని మేము చెప్పలేదు. మేమందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి దాదాపు 108 ప్లాట్లకు కాను ఒక 38 ప్లాట్లు సేల్ అయినాయి అంటున్నారు. 38-40 మంది బాధితులందరూ కూడా సాధ్యమంతరకు పోరాడుతున్నాం, కానీ మాకు ఏదో ఒక నడిసంద్రంలో నావలాగా ఉండిపోయినాము. ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు సెటిల్ ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు ఉండేటువంటి వాళ్ళు భవిష్యత్తులో చాలా గొప్పగా ఉంటుందనేటువంటి విషయంతో తీసుకున్నాము. ఒక 5 ఏళ్ళలోనే దీని యొక్క విలువ డబల్ అవుతుందని మాకు ఆయన చెప్పడం జరిగింది. డబల్ అవుతుందో లేదో తెలియదు, కానీ కనీసం మేము పెట్టినటువంటి పెట్టుబడి మాకు ఇస్తే కూడా పోతామని కొద్దిమంది ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. దయచేసి ఈ సమస్యల్ని ఒక అపార్ట్మెంట్లో ఉండాల్సిన సౌకర్యాలను కల్పించి అపార్ట్మెంట్లో ఉండేటువంటి నివాసితులకు అందరికీ కూడా ఒక భరోసా కల్పించి వారి ఆరోగ్యానికి అయితే ఏమి లేదా వాళ్ళ యొక్క సేఫ్టీకి సంబంధించినటువంటి విషయాలు అయితే ఏమి అవన్నీ తీర్చి ఈ అపార్ట్మెంట్ను సక్రమంగా నడిపించే విధంగా దీని యొక్క నిర్మాణాన్ని ఒక టెస్ట్ ద్వారా ఎవరైనా ఒక అధికారి ద్వారా దాని యొక్క నిర్మాణ సామర్థ్యాన్ని తెలియజేసి మాకు భరోసా కల్పించి మాకు న్యాయం జరిపించాలన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజున ఇక్కడికి చేరుకోవడం జరిగింది.